దాటేస్తున్నటువంటి పరిస్థితి వడ్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రైతుకి పెట్టుబడి సహాయం అన్నది సంపూర్ణంగా రాకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళా మృగశిర కార్తె రాగానే మళ్ళా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, నార్లు పోసుకుంటున్నారు. చాలా మంది ప్రెస్ మిత్రులతో మాట్లాడితే చెప్పారు, అక్క నల్లగొండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది, పెట్టుబడి సహాయం అందక పుస్తెల తాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పేద రైతుల గ్రామాల్లో ఉందక్క. తప్పకుండా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా చెప్పండి అని చెప్పినారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఆ 2 ఎకరాలకు ఇచ్చే సహాయం అన్నా పంట పనులు ప్రారంభించే కన్నా ముందు ఇచ్చినట్టయితే ఆ నగలు కుదవబెట్టుకోకుండా అప్పుల కోసం వేరే ఎక్కడో పోయి అప్పులు తెచ్చుకోకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి త్వరితగతిన రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో, మీరు ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, ఏమి ఇస్తారో పంటలు మొదలుపెట్టేటటువంటి ఈ కాలంలో ఇవ్వాలని చెప్పి మొట్టమొదట డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, పంట కొనుగోలుకు సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతకుముందు ఎట్లా జరిగింది, కంపల్సరీ అధికారుల దగ్గరుండి లారీలు మాట్లాడించి ఇచ్చేది, కళ్ళాల దగ్గరికి లారీలు వచ్చి ఎక్కించుకొని పోయేది. ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పి గంభీరమైన ప్రకటనలు చేసి లారీ కిరాయి బరువు అంతా కూడా రైతుల మీదనే పడేసారు. ఆఖరికి గన్ని బ్యాగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే సుతిల్ తాడు కూడా రైతులే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. దాంతో జరిగింది ఏంటిది, టోటల్గా 75 lakh మెట్రిక్ టన్స్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే అది మీరు టన్నులలో చూసుకున్నట్టయితే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. 75 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. ఏం చేసిండ్రు, 6 కిలోల తరుగు తీసిర్రు. దాంతో జరిగింది ఏంది, టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా నిరూపితమవుతా ఉన్నది. 6 కిలోల తరుగంటే 7.5 కోట్ల ధాన్య సేకరణలో 45 lakh టన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం దోపిడీ చేసింది రైతుల దగ్గర నుంచి. అంటే 200 కోట్ల రూపాయల వరకు కూడా రైతుల సంపదను ఉల్టా దోసుకున్నారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, లారీలను ఇచ్చింది లేదు, ఉల్టా రైతుల దగ్గర నుండి దోసుకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎప్పుడు చూడలేదు. ఇవాళకి కూడా మేము ఇక్కడికి వస్తుంటే సంస్థాన్ నారాయణపూర్లో మార్కెట్లో అక్కడే నిలవబడిపోయి ఉన్నటువంటి ఆ ధాన్యం చూస్తే మొలకలెత్తిపోయి ఏడుస్తున్న రైతుల దృశ్యాలు కూడా ఇప్పుడు మనందరికి కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వానికి కనిపిస్తలేదు అన్నది అర్థమైతలేదు. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నది రైతుల కోసం మాట్లాడడానికే కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయి ఉన్నా కంపల్సరీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది నేను 2వ డిమాండ్గా చెప్తా ఉన్నాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపుగా 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను ఆయన రివ్యూ చేయలేదు ఇంతవరకు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైమ్ ద సీఎం హెస్ రివ్యూడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటుంది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం దయచేసి రైతన్నలు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. 3వ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే, పోనీయండి రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానే లేదు, పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి, కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే, పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా వేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చినాం. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే, ఎందుకే నల్గొండలో నా గొంతు నొక్కుతురు, నల్గొండ జై తెలంగాణ వినబడుతుంది, కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అంశాల మీద ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రోడ్డు మీద నిలబడి దిగబడి కలబడి ఉద్యమాలు చేస్తే తప్పితే సొల్యూషన్ దొరుకుతున్నట్టుగా అనిపిస్తలేదు. టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ,
ఇప్పుడిప్పుడే మనం రెక్కలు తొడుక్కుంటున్నాం. మీ అందరూ భయపడకండి. మనం పిడికిడి మందే ఉన్నాం కదా, ఉద్యమాలు చేయొచ్చా అనుకోకండి. పిడికిడి మందితోని మొదలయ్యే ప్రపంచ చరిత్ర మార్చినటువంటి చరిత్రలు ఎంతో మందికి ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎక్కడ రైతుకు చిన్న కష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఈ కండువా అక్కడ కనబడాలని చెప్పి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక మాట మనం ఆలోచించుకోవాలి. ఇవాళ రైతాంగం అంటే కేవలం రైతులకు విత్తనాలు వేయడము లేకపోతే పంట తీయడము అమ్మడం కాదు, దానికి తగ్గట్టుగా సాగునీరు ప్రాజెక్టులు కూడా ఉండాలి. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఆలోచించుకుంటే ఎక్కడ మీకు రిజర్వాయర్లు కనపడవు. వరంగల్లో రిజర్వాయర్లు ఉంటాయి, నల్గొండలో కాలువలు ఉంటాయి. అనేక మంది మేధావులు అనేక సార్లు చెప్పిండ్రు నల్గొండలో రిజర్వాయర్లు కావాలి. రిజర్వాయర్లు ఉంటేనే వాన పడ్డా పడకున్నా రైతుకు మినిమం గ్యారెంటీ ఉంటుంది, నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా రిజర్వాయర్లు కట్టలేదు. పైగా కొన్ని నియోజకవర్గాలు అయితే మరీ దారుణం. మునుగోడు, దేవరకొండ. నిన్న ముఖ్యమంత్రి గారు 2 రోజులు వెళ్ళి పాలమూరు రంగారెడ్డి రివ్యూ చేస్తా అని అక్కడికి పోయి ఆయన కూర్చున్నాడు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పాలమూరుకు నీళ్ళు రావాలి, నల్గొండకు నీళ్ళు రావాలి, రంగారెడ్డికి నీళ్ళు రావాలని చేపట్టినటువంటి ప్రాజెక్టు. ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చుంటే ఒక పాలమూరు గురించి మాట్లాడింది తప్పితే నల్గొండ డిండికి సంబంధించి మాట్లాడలేదు, రంగారెడ్డికి సంబంధించి అసలే మాట్లాడలేదు. మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. డిండి ప్రాజెక్టు గత 3 ఏళ్లలో ముందడుగు ఎందుకు వేస్తలేదో చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ మీ అందరి ముందు నల్గొండ ప్రజలకు కూడా నేను ఒక ప్రపోజల్ పెడతా ఉన్నా. డిండికి వాస్తవానికి ఇంకా అనేక సోర్సెస్ కూడా ఉన్నాయి, సంగారెడ్డి కెనాల్ లాంటి సోర్సెస్ ఉన్నాయి. కానీ వాటిని ప్రభుత్వం వాడుకుంటలేదు, పోయిన ప్రభుత్వం కూడా వాటిని వాడుకోలేదు. పాలమూరు రంగారెడ్డి నుండి కృష్ణ నుండి ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడి నుండే సోర్స్ పాయింట్ పెట్టుకుంటే నల్లగొండకు పాలమూరుకి లొల్లైతే తప్పితే నల్లగొండకైతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అక్కడ ఏదుల నుండి సోర్స్ పాయింట్ అని చెప్పింది, అక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. సో సోర్స్ పాయింట్ ఇంకొకటి ఆల్టర్నేట్ పాయింట్ కూడా ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నల్గొండ ప్రజలకు రిజర్వాయర్లు కావాలి మొదటిది, 2 ఏదైతే డిండి ప్రాజెక్ట్ ఉందో దానికి ఆల్టర్నేట్ ఇంకో గోదావరి నుంచి కూడా సోర్స్ పాయింట్ కావాలి. దాని మీద తక్షణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక 3వ అంశం, రైతుకి ఎప్పుడు భూమి పంచాయతీ ఉంటుంది. మనకు వాన చినుకు పడ్డదంటే పోడు పంచాయతీ తినబడుతుంటుంది మనకు అన్ని చోట్ల. ఇంకొకటి, ఎక్కడ కూడా రైతులకు ఇప్పటికి కూడా భూమాత పేరుతో పెట్టినా కూడా భూమి పత్రాలు అయితే సరిగ్గా ఉన్నటువంటి దాఖలాలు కనబడతలేవు. రైతు డిక్లరేషన్ ఉంది నా దగ్గర, నా చేతిలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. ఇందులో చాలా గట్టిగా ఏం చెప్పిండ్రు అన్నాడంటే అసైన్డ్ భూములన్నింటినీ కూడా మేము పర్మనెంట్గా మీకు పట్టాలు చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ అసైన్డ్ భూములన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టే పేరుతోని ఫస్ట్ లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారు కూడా, నాకు తెలిసి మీ అందరికీ తెలిసి, నేను ఆధారాలు లేకుండా మాట్లాడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఇవాళ హైదరాబాద్ శివార్లలో 200 ఎకరాల పైచిలకు అసైన్డ్ భూమిని మరి కంప్లీట్గా కొని పెట్టుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో అసైన్డ్ భూములకు రైట్స్ ఇస్తారట. సో మంత్రులు ఇప్పటి నుంచి అన్ని అసైన్డ్ భూములు కొనిపెట్టుకుంటున్నారు. ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏమైనా సరే వాళ్ళ యొక్క బండారాలు నింపుకోవడానికి తప్పితే ప్రజల వైపున మాత్రం ఆలోచన లేదు. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నా, నా చేతికి ప్రూఫ్ రాగానే ఖచ్చితంగా అది కూడా నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది. అంటే అసైన్మెంట్ భూముల మీద హక్కుల కోసం కూడా రేపటి నాడు మనం పోరాటం చేయాలన్న విషయాన్ని మీ అందరికి కూడా, నల్గొండ ప్రజలందరికీ కూడా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి ఓకే. అదేవిధంగా ఇంకొక అంశం, ముఖ్యమైన అంశం,